హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సంబంధిత అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే బీడీఆర్సీఎల్ విడుదల చేసినటువంటి 11 మేనేజర్ పోస్టులకు ఇవాళే అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఎవరైతే CA, CFA డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు. అదేవిధంగా దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ విడుదల చేసినటువంటి 16 మేనేజర్ పోస్టులకు కూడాను ఇవాళే చివరి తేదీ. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హత కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే BE, BTech కంప్లీట్ చేసి ఉంటారో వారు ఈ ఉద్యోగానికి అర్హులు. దీంతో పాటు IRFC ఢిల్లీ విడుదల చేసినటువంటి 11 మేనేజర్ పోస్టులకు కూడాను ఇవాళే చివరి తేదీ. దీని యొక్క క్వాలిఫికేషన్ BE అండ్ BTech. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి 22 పోస్టులకు కూడాను ఇవాళ చివరి తేదీ. ఎవరైతే డిగ్రీ, PG కంప్లీట్ చేసి ఉన్నారో వారు ఈ ఉద్యోగాలకి అర్హులు. సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే ECILలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలో 7 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ 7 పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ 1, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి 3, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అనేవి 3 పోస్టులు, మొత్తం 7 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దీని యొక్క విద్యార్హతలు కనుక చూసుకున్నట్లయితే కనీసం 60% మార్కులతోటి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, BE, BTechతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఈ ఉద్యోగాలకి అవసరం. వీరి యొక్క శాలరీ ఎంత ఉంటుందంటే నెలకి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టుకేమో మొదటి సంవత్సరం 40,000 రూపాయలు, అదేవిధంగా రెండో సంవత్సరం 45,000 రూపాయలు, మూడో సంవత్సరం 50,000 రూపాయలు, నాలుగో సంవత్సరం 55,000 రూపాయలుగా వేతనం అనేది వీరికి అందించడం జరుగుతుంది. దీంతోపాటు టెక్నికల్ ఆఫీసర్కి మొదటి ఏడాది 25,000, రెండో ఏడాది 28,000, మూడో ఏడాది 31,000, అదేవిధంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి 24,804 రూపాయలు అనేది వీరికి వేతనంగా ఇవ్వటం జరుగుతుంది. వీరి యొక్క వయసు అనేది ఈ ఉద్యోగానికి ఎంత ఉండాలి అంటే పోస్టుకి అనుసరించి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి 33 ఏళ్ళు, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్కి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు 30 ఏళ్ళు అనేవి మించకుండా ఉండాలి. వీరి యొక్క ఈ ఉద్యోగానికి ఎంపిక కనుక చూసుకున్నట్లయితే విద్యార్హతలను చూస్తారు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ని బట్టి కూడాను దీని తర్వాత ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ తేదీ అనేది మనకి ఈ నెల 26వ తారీఖున అనేది ఉంది. దీని తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 28 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దేనికంటే మేనేజ్మెంట్ ట్రైనీ, డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి 10 పోస్టులు, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంబంధించి 5 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ రాజ్ భాష్కి సంబంధించి 2 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ లీగల్కి సంబంధించి 5 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ లీగల్కి సంబంధించి 4 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ 1 పోస్టు, చీఫ్ మేనేజర్ 1 పోస్టు, మొత్తం 28 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. వీరి యొక్క అర్హత, ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి అర్హత కనుక చూసుకున్నట్లయితే కనీసం 60% మార్కులతోటి సంబంధిత విభాగాల్లో BE, BTech, అదేవిధంగా MCA, PG, లా డిగ్రీ, MBAతో పాటు ఉద్యోగ అనుభవం అనేది ఈ ఉద్యోగాలకి కావాలి. వీరి యొక్క ఏజ్ అనేది 28 అంటే ఫిబ్రవరి 28, 2025 నాటికి SC, STలకు 33 ఏళ్ళు, OBCలకు 31 నుంచి 33 ఏళ్ళు, EWSలకు 28 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ కనుక చూసుకున్నట్లయితే నెలకు మేనేజ్మెంట్ ట్రైనీకి 65,000, డిప్యూటీ మేనేజర్కు 48,480 నుంచి
రూపాయలు అనేది వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చీఫ్ మేనేజర్కు 85,920 రూపాయల నుంచి 1,05,280 రూపాయలు అనేది వీరికి వేతనంగా లభిస్తుంది. ఈ ఉద్యోగానికి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే రాత పరీక్ష, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ, దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిపిన తర్వాత ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా DCHS పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా ఆసుపత్రుల్లో 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి 1 పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 2 పోస్టులు, థియేటర్ అసిస్టెంట్కి 3 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 2 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 పోస్టులు, జనరల్ డ్యూటీ అటెండెంట్ సంబంధించి 6 పోస్టులు, మొత్తం 16 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి అర్హత గనక చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి 10th, ఇంటర్మీడియట్, BSc, DMLT ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది అప్రెంటిస్షిప్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు. వీరి యొక్క వయసు అనేది జూలై 1, 2024 నాటికి 42 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. దీని యొక్క దరఖాస్తుకి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 24 తోటి ఈ దరఖాస్తు అనేది ముగియనుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకి 1,116 పోస్టులకు గాను ఈ CISFలో కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా ట్రేడ్స్ మ్యాన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అర్హతలు, ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి విద్యార్హతలు కనుక చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, అదేవిధంగా డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షను OMR లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఇంగ్లీష్ అండ్ హిందీ భాషల్లో అనేది ఈ రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. వీరి యొక్క వయసు అనేది 21 నుంచి 27 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. దీని తర్వాత SC ST అభ్యర్థులకు 45 ఏళ్ల వరకు మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా ఈ పరీక్షలో 1.6 కిలోమీటర్ల వరకు పరుగు అనేది 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత 11 అడుగుల లాంగ్ జంప్ అనేది 3 ప్రయత్నాల్లో చేయగలగాలి. అదేవిధంగా 3 అడుగుల 6 అంగుళాల హై జంప్ అనేది 3 ప్రయత్నాల్లో పూర్తి చేసిన వాళ్ళకి ఈ ఉద్యోగానికి అర్హులు అనే విధంగా ఉంటారు. దీని తర్వాత మనకి 100 మార్కులకు అనేది రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ రాత పరీక్షలో భాగంగా మనకి జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ అనేది, ఈ CBT ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే CSIR నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అనేది నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 19 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో PhD ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు ఏప్రిల్ 21, 2025 నాటికి 32 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి వేతనం అనేది నెలకి 1,37,907 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరిని ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం ఈ నోటిఫికేషన్లో మనకి 3 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో మనకి సూపరింటెండెంట్ పోస్ట్కి 1 పోస్టు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయి.
ఈ ఉద్యోగానికి సంబంధించి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి మాస్టర్స్ డిగ్రీల ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు అనేది సూపరింటెండెంట్ ఇంజనీరింగ్కు 50 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్కు 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్, దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో వివిధ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అనేది నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 7 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అనాలిసిస్ ఇంజనీరింగ్ పోస్ట్ అనేది ఒకటి, అదేవిధంగా డిజైన్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 4 పోస్టులు, డిజైన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 1 పోస్టు, డిజైన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి 1 పోస్టు అనేది మొత్తం 7 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల జరిగింది. వీరి యొక్క అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగానికి వయసు అనేది మార్చి 15 నాటికి 2025 నాటికి 30 ఏళ్ళు మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది అనాలిసిస్ ఇంజనీరింగ్కు నెలకు 60,000 రూపాయల చొప్పున, డిజైన్ ఇంజనీరింగ్కు 50,000 రూపాయల చొప్పున, అదేవిధంగా డిజైన్ అసిస్టెంట్కు 40,000 రూపాయల చొప్పున వీరికి వేతనం ఇవ్వటం జరుగుతుంది. వీరిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో, ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్లో మొత్తం 36 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆ పోస్టులు ఏంటంటే జాయింట్ జనరల్ మేనేజర్, డీజీఎం, టీమ్ లీడర్, సేఫ్టీ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి మొత్తం 36 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16 నుంచి 25 మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు అనేది మనకి దీని యొక్క సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మొత్తం 43 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం www.esic.government.in వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్, ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్లో 246 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, డీజీఎంకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, ఎలక్ట్రికల్, సెంట్రల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, మెకానికల్ ఆపరేషన్స్ తదితరాలకు సంబంధించినటువంటి విభాగాలు అనేవి ఇందులో ఉంటాయి. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 7. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. మరిన్ని కొత్త అప్డేట్స్ తోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.